A single pic. భయ్ మూవీ ఎలా ఉంది? బాగుంది, యాక్టింగ్ అది ఎలా అనిపించింది? కామెడీ ఎలా అనిపించింది? బాగుంది, కామెడీ బాగుంది. ప్రియదర్శి యాక్టింగ్ అయితే వేరే లేదు. యాక్టర్ గారు వాళ్ళందరూ బాగా రైటింగ్ బాగుంది, కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. సో మీ బాగా సీన్స్ బాగా కామెడీ ఎంజాయ్ చేశారా? ప్రియదర్శి ఇంకా విష్ణు వాళ్ళందరూ ఉన్న సీన్స్ అన్నీ బాగున్నాయి. వాళ్ళు మొత్తం గ్రూప్ అందరిది బాగుంది సీన్స్. ఓవరాల్ సినిమా బ్లాక్ బస్టర్. బ్రహ్మానందం మధ్యలో వస్తాడు, అప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. సత్య యాక్టింగ్ అయితే ఓవరాల్ మస్తు ఉంది బ్రో, సూపర్ హిట్ సినిమా. పర్లే, బ్లాక్ బస్టర్ చూడొచ్చు. హాయ్, సినిమా బాగుంది, అదిరిపోయింది. క్యారెక్టర్లు చింపేశారు, అదిరిపోయింది, చెక్కి పడేశారు అంతే. కామెడీ ఎలా అనిపించింది బ్రో? కామెడీ అన్న ఒకటే మాట, లాస్ట్లీ ఆయన బాగుంది, బాగుందా? ఏం నచ్చింది సినిమాలో? అన్నీ బాగుంది. కామెడీ ఉండే, కొంచెం యాక్షన్ ఉండే, బాగుండే మూవీ మొత్తం ఓవరాల్. రెండు బాగున్నాయి, ఈక్వల్ బాగుంది. డెబ్యూ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్తారా బ్రో మీరు? హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? సినిమా ఒకటే, ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు ఇంపార్టెంట్ క్యారెక్టర్. హాయ్ బ్రో, ఎలా అనిపించింది బ్రో మీకు? బాగుందన్న, ఎక్సలెంట్. అసలు డైరెక్టర్ అసలు మినిమం ఇచ్చి పడేసిండు. అసలు ఇలాంటి సినిమా నడవాలి 100 days. అసలు బాగుంది. హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నా సినిమా 1000 కోట్లు మామూలుగా లేదు సినిమా. బ్రో, హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? దయచేసి జై ప్రియరాజ్య దుమ్ము దులిపినాగా. ఎలా అనిపించింది మూవీ? యా హలో, ఇందాకే చూసాం మేము మిత్రమండలి మూవీ, చాలా బాగుంది. సచ్ హిలేరియస్ మూవీ అని చెప్పొచ్చు. జాతిరత్నాలు 2.0 యాక్చువల్లీ. అందరిది ప్రతి ఒక్కరిది మెయిన్ క్యారెక్టర్ వైబ్, అండ్ ఒక్కొక్కరి ఎంట్రీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ వైబ్ అనిపించింది, లైక్ లిరిక్ కానీ మ్యూజిక్ కానీ అవన్నీ. మెయిన్లీ వచ్చేసి బ్రహ్మి గారి సాంగ్ జంబర్ గింబాలాలో అయితే చాలా బాగుంది. హాయ్ బ్రదర్, ఇప్పుడే మిత్రమండలి సినిమా చూశాను. ఇది మిత్రమండలి కాదు, నవ్వుల మండలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వే తీసుకెళ్తుంది. మేము నలుగురు వచ్చాం ఫ్రెండ్స్తో పాటు చూస్తే మేము నవ్వుకోవడం కాదు కదా, బీభత్సమైన థియేటర్ అలర్ట్ చేశాము. అరిచి నవ్వి గొంతు పోయింది. బీభత్సమైన కామెడీ ఎంటర్టైనర్ దిస్ దివాలి. ఈ దివాళికి బ్లాక్ బస్టర్ కొట్టిన ది బ్రాండ్ మూవీ ఈ మిత్రమండలి, నవ్వుల మండలి. మిత్రమండలి కాదు, నవ్వుల మండలి అని పెట్టాలి. ఇంకోటి నేను సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ గారు చాలా చించేసాడు. అతను ప్రతి సీన్కి కూడా బీభత్సమైన డైరెక్షన్, అసలు మామూలు లేదు. స్క్రీన్ ప్లే మాత్రం ఒక రేంజ్లో ఉంది. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్కొక్క సీన్కి, ఒక్కొక్క ఎలివేషన్కి, ఒక్కొక్క ఆర్టిస్ట్ వచ్చేదానికి అసలు మనోడు బీభత్సంగా ఇచ్చాడు. మ్యూజిక్ అసలు మామూలు లేదు. ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. క్యారెక్టర్స్ మామూలు లేరు. అందరు కమెడియన్స్ని మిక్స్ చేసి కొడితే ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్ని, ఒక మించిన ఇది కామెడీ మండలి. చాలా బాగుంది. ఇంకోటి విషయం అంటే క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్లో కొన్ని ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఆ కొన్ని ట్విస్టులు, సినిమా స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కడుపుబ్బ నవ్వించే ప్రతి సీన్ చాలా బాగున్నాయి. ఈ దివాళికి బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇందాకే చూసాం. దట్ వాజ్ అ హిలేరియస్ కామెడీ అండ్ దర్శి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. కంపేరింగ్ టు జాతిరత్నాలు, ఇట్ వాజ్ అ హిలేరియస్ మూవీ. థ్యాంక్ యూ.
అన్న ఇప్పుడే చూశాను మిత్రమండలి మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే ఎండ్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. అసలు జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్, జాతిరత్నాలు 2.0 అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆ కామెడీ టైమింగ్ కానీ, ప్రియదర్శిని యాక్టింగ్ కానీ, ఆ నలుగురి కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో సత్య గారు వచ్చిన కామెడీ అయితే మామూలు కాదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. సో చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నంతసేపు అసలు జాబ్ చేసే వాళ్ళకి కానీ, స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక 2 hours ఒక మంచి మూవీ అనమాట. మెయిన్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. హీరోయిన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. తన టైమింగ్ కానీ, వాళ్ళతో ఉండే పంచెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ అయితే ఒక్కొక్క సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ బ్రహ్మానందం గారు వచ్చిన సాంగ్ అయితే అసలు అందరు థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో చాలా కామెడీ సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో ఈ దీపావళికి బ్లాక్ బాస్టర్ అనమాట. అంత మంచి సినిమా. సో ప్రియదర్శన్ గారికి బ్లాక్ బాస్టర్. అలాగే కామెడియన్స్ అందరూ ఒక మంచి సినిమాని ఎంచుకొని బాగా ఆడియన్స్కి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా కామెడీ ఉంటుంది అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. దీపావళికి బ్లాక్ బాస్టర్ మూవీ మిత్రమండలి. హాయ్ అండి, ఇప్పుడే మిత్రమండలి సినిమా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది దీపావళికి బెస్ట్ బ్లాక్ బాస్టర్ అండి. ప్రియదర్శి ఇంతవరకు అయితే ఇలాంటి సినిమా అయితే నేను ఎప్పుడు చూడలేదు. కామెడీ చేస్తారు కానీ ఇంత కామెడీ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కామెడియన్స్ అందరినీ మిక్స్ చేసి గ్రైండర్లో తిప్పినట్టు మాత్రం చాలా చాలా కామెడీగా ఉంది సినిమా అంతా. బ్రహ్మానందం గారు ఇంకొంచెం ఉంటే అయితే ఇంకా బాగుండి అనిపించింది. డైలాగ్స్ కానీ ఏమైనా ఉంటే, పంచ్ డైలాగ్స్ కానీ ఏమైనా ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ గారు ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా క్యూట్గా చేశారు. తన ఎక్స్ప్రెషన్ కానీ, కామెడీ కానీ చాలా చాలా బాగుంది. నాకు మెయిన్ క్యారెక్టర్ అయితే ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. ఈ డైరెక్టర్ గారు అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని మేమైతే చాలా చాలా కోరుకుంటున్నాము. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఇన్ని రోజులలో సినిమా నేను చాలా చూసాను కానీ ఇంత కామెడీ అయితే జాతిరత్నాల తర్వాత ఇదైతే చాలా చాలా బెస్ట్ అనిపించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే ఇంటర్వెల్ కాంచి అయితే మరే వేరే ట్విస్ట్ ఉంది. లాస్ట్లో కూడా క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది. మీరైతే సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు నవ్వుతూనే బయట